అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలనలో దూకుడు కంటిన్యూ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ దేశంలోని ఉద్యోగ యంత్రాంగంలో పూర్తి స్థాయి ప్రక్షాళన మొదలుపెట్టారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న 9,500 మంది సిబ్బందిని ఒకేసారి తొలగించారు. వీరిలో ప్రభుత్వ భూములు, వయోవృద్ధుల సేవలు, ఆరోగ్య కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న కీలక విభాగాల సిబ్బంది కూడా ఉన్నారు. అటు అంతర్గత వ్యవహారాల విభాగం, ఇంధన విభాగం, వ్యవసాయ విభాగం, ఆరోగ్య, మానవ సేవల విభాగాల్లోనూ సిబ్బందికి కోత విధించారు. ఫెడరల్ ఉద్యోగ స్వామ్యాన్ని స్థిరీకరిస్తామని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదే పదే చెప్పేవారు. ఇందులో భాగంగానే ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ నేతృత్వంలో డోస్ చేసిన సిఫారసుల ఆధారంగా ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏకంగా 1000 మందిని ఒకేసారి తొలగించింది. ఉద్వాసనకు గురైన వారిలో ఏడాది కాలంగా ప్రొబేషనల్లో ఉంటూ ఇంకా పర్మనెంట్ కాని వారే ఎక్కువ మంది ఉన్నారు. అటు సైన్యంలో ట్రాన్స్జెండర్ల నియామకాన్ని అమెరికా నిషేధించింది. అలాగే మిలిటరీలో లింగ మార్పిడి వైద్య ప్రక్రియపైన వేటు వేసింది. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీల్లో మరొకదాన్ని డొనాల్డ్ ట్రంప్ నెరవేర్చారు. రెండోసారి శ్వేతసౌధంలో అడుగుపెట్టిన తరువాత ట్రంప్ పలు కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. సైన్యంలో ట్రాన్స్జెండర్ భావజాలాన్ని అనుమతించబోమన్న ఆ ఉత్తర్వుల్లో ఒకటి. కాగా సైన్యంలో ట్రాన్స్జెండర్ల నియామకంపై ఉన్న నిషేధాన్ని 2016లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా తొలగించారు. తాను అధికారంలోకి రాగానే తిరిగి వారిపై నిషేధం విధిస్తారని ట్రంప్ ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక మిలిటరీ శక్తి కలిగిన దేశంగా అమెరికా ఎదగాలంటే ట్రాన్స్జెండర్ భావజాలాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిందేనని అప్పట్లో ఆయన పేర్కొన్నారు. కాగా మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్జెండర్లకు ప్రవేశాన్ని ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం నిషేధించారు.